మీరు పైనున్న వాటినే కానీ ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు మీ మనస్సును ఉంచుకోవద్దు అని చెప్పి కొలసీ పత్రికలో రాయబడింది. హల్లెలూయా. ఓకే, ఎక్కువ రీక్యాప్ అయితే చేయను, కానీ ఈ లోకం యొక్క తప్పుడు సిస్టంలో ఉండటానికి విగ్రహారాధన కారణం అని చెప్పి, విగ్రహారాధన అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. నిజమైన దేవుణ్ణి కానివాణిని ఆరాధించడం విగ్రహారాధన అయితే, నిజమైన దేవుణ్ణి ఆరాధించాల్సిన పద్ధతిలో ఆరాధించకపోవడం కూడా విగ్రహారాధన అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ నేర్చుకుంటా మనం విగ్రహారాధన చేస్తున్నామా లేదా అనేది మన జీవితాల్లో చూడాలి అంటే కొన్ని లక్షణాలు నేను మీతో పంచుకుంటా ఉన్నాను. లేకపోతే విగ్రహారాధన వల్ల వచ్చే డేంజర్స్ కావచ్చు, లేకపోతే అసలు నేను విగ్రహారాధన చేస్తున్నానా లేదా అనేది నా జీవితంలో నేను పరిశీలించుకోవడానికి కావచ్చు, కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. విగ్రహారాధన వల్ల ఏమవుతుంది అంటే వేటిని బట్టి మన జీవితాన్ని మనం నిర్ణయించుకోవాలని మొదలుపెట్టి ప్రయత్నించి స్టార్ట్ చేస్తాము, అవే మన జీవితానికి ఆధారంగా మారిపోతాయి అని చెప్పి, దేవుడు కాకుండా నీ జీవితానికి ఆధారాన్ని ఇంకా దేన్ని చేసుకున్నా అదే నీ జీవితంలో ఒక విగ్రహంగా మారిపోతుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవ్రీ మీన్స్ దట్ యు డిపెండ్ అపాన్ మోర్ దాన్ గాడ్. దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేని మీద డిపెండ్ అవుతావో అదే నీకు దేవుడు అయిపోతాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు కాకుండా దేవుడి కంటే ఇంకా ఎక్కువైన స్థానం మీ జీవితంలో ఎవరుకున్నా అది విగ్రహారాధన అని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇట్లాంటి విగ్రహారాధన చేస్తూ ఉంటామో మన జీవితాల్లో మన లక్ష్యాలు కావచ్చు, మన అవసరతలు కావచ్చు, మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, దేవుని ప్లేస్ని సబ్స్టిట్యూట్ చేయడం మొదలు పెడతాయి అని చెప్పాను. అంటే దేవుని ప్లేస్కి అవి స్లోగా అవి ఆక్రమించుకుంటే అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే దేవుని రెవల్యూషన్ కంటే, దేవుని ప్రత్యక్షత కంటే, దేవుడు మనతో మాట్లాడే మాటల కంటే మన ఆలోచనలు, మన తలంపులు, లేకపోతే మన రీజనింగ్ ఇంపార్టెంట్ అయిపోతాయి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ విగ్రహారాధన గుర్తు. అంటే దేవుని మాటల కంటే, దేవుని ప్రత్యక్షత కంటే, దేవుని తలంపు కంటే నీ ఆలోచనలు, నీ రీజనింగ్ ఎక్కువ ప్లేస్ తీసుకుంటే మనం దేంట్లో ఉన్నట్టు, విగ్రహారాధనలో ఉన్నట్టు అని చూస్తూ ఉన్నాం. 4వ డేంజర్ ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం తగ్గించేస్తామన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వి లిమిట్ ద గాడ్స్ ట్రాన్సెండెన్స్ అంటాం. మనం దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం తగ్గించేస్తామన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో లాస్ట్ వీక్ చాలా విషయాలు చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి గమనించండి, దేవుని కొరకు ఉపయోగపడే మనుషులు, దేవుని కొరకు ఉపయోగపడే వస్తువులు చాలా ఉంటాయి. ఈ ఆలయం దేవుని పరిచర్య కొరకు ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం దేవుని సత్యాన్ని ప్రకటించడం కోసం ఉపయోగపడుతుంది. కానీ ఈ ఆలయాన్ని, ఈ పుస్తకాన్ని, లేకపోతే ఈ బైబిల్ని దేవునితో సమానం చేస్తే మనం దేవుని ఔన్నత్యాన్ని తగ్గించిన వాళ్ళం అయిపోతాం అన్న విషయాన్ని మనం లాస్ట్ వీక్ నేర్చుకుంటా ఉన్నాం కదా. చాలాసార్లు ఇట్లాంటి మిస్టేక్ చేస్తూ ఉంటాం. దేవుడు మందిరంరా, నువ్వేంటి మందిరం ఎట్లాంటి పనులు చేస్తున్నావు అని. అంటే మందిరాన్ని ఎవరితో ఈక్వేట్ చేస్తాం? ఒక స్థలాన్ని దేవునితో ఈక్వేట్ చేస్తాం. గమనించండి, నిన్ను నన్ను ఆదరించడానికి దేవుని సన్నిధి ఇక్కడికి దిగొస్తుందేమో కానీ దేవునికి స్థలం అంటే ఇష్టమైన కాన్సెప్ట్ కాదు బైబిల్లో. నీకు నాకు ఆదరణ అవసరమైనప్పుడు, నీకు నాకు సహాయం అవసరమైనప్పుడు నీ మీద నా మీద ఉన్న ప్రేమతో దేవుని సన్నిధి దిగొస్తుందే కానీ ఈ స్థలానికి ఇంపార్టెన్స్ అయితే ఉండదు. నీకు దేవుని హృదయంలో ఇంపార్టెన్స్ ఉంటుందేమో కానీ ఈ స్థలానికి ఇంపార్టెన్స్ ఉండదు. నీకు దేవుని హృదయంలో ఇంపార్టెన్స్ ఉంటుందేమో కానీ దేవుడికి పుస్తకంలో ఇంపార్టెన్స్ ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాలా. నీకు మార్గం చూపించడానికి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను సరైన మార్గంలో పెడతానికి దేవుడి వాక్యాన్ని వాడుకుంటాడేమో కానీ దేవుడు ఈ వాక్యంతో దేవుడిని మనం పోల్చడం అని గమనించండి. ఈక్వేట్ చేయొద్దు దయచేసి దేన్ని కూడా. దేవుని ఔన్నత్యానికి మనం ఎక్కడ మనం లిమిట్స్ అనేది పెట్టకూడదు. బూట్లు వేసుకున్నంత మాత్రానో దేవుని ఔన్నత్యము తగ్గిపోదు. దేవుడు ఏమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి
చూచెదరు అని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, కానీ దేవుడు మన బాహ్యాన్ని లక్ష్య పెట్టడు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. అనవసరంగా మన జీవితాల్లో నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి నీతో సంబంధాన్ని ఏర్పరచుకుని నీతో పాటు సదాకాలం జీవించాలని దేవుడు నీ దగ్గరకు వస్తుంటే, దేవుడు ఈ దేన్నైతే వాడుకుంటున్నాడో దానికి అనవసరమైన ప్లేస్ ఇచ్చేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో చాలాసార్లు ఏమవుతాము, మిస్ అవుతాం. దేవుని ఔన్నత్యాన్ని మనం మిస్ కాకూడదు. గమనించండి, దీంట్లో 2 విషయాలు ఉంటాయండి. ఎందుకంటే విగ్రహారాధన అనేది మనకు తెలియకుండా చాలా ఇష్యూస్లో మన లైఫ్లో మిగిలిపోతుంది. 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ట్రాన్సెండెన్స్ అంటారు, రెండోది ఎమినెన్స్ అంటారు. అంటే ట్రాన్సెండెన్స్ అంటే సృష్టి యావత్తు మీద దేవుని యొక్క ఔన్నత్యం, సృష్టి యావత్తు మీద దేవుని యొక్క ఔన్నత్యం. గాడ్ ట్రాన్సెండ్స్ హిమ్సెల్ఫ్ అబౌవ్ ద ఎంటైర్ క్రియేషన్. దేవుడు ఆయన సృష్టించిన సృష్టి మొత్తం మీద, సృష్టి అంతటిలో కన్నా ఉన్నతమైన వాడు. దేవుని ఔన్నత్యము సృష్టి కంటే ఉన్నతంగా ఉంటుంది. హిజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అబవ్ ఎవ్రీ నేమ్. ఆయన నామమే అన్ని నామాల కంటే ఉన్నతమైన నామం. ఆయన వ్యక్తిత్వము ఈ సృష్టిలో దేవునిలో ఉన్న, లేకపోతే దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క సృష్టి కంటే దేవుడు ఉత్తమమైన వాడు, ఉన్నతమైన వాడు. గాడ్ ట్రాన్సెండ్స్ హిమ్సెల్ఫ్ అబవ్ ఎవ్రీ క్రియేషన్. దేవుని ఔన్నత్యాన్ని సృష్టి లెవెల్లోకి మనం తీసుకొస్తే దానికి కారణం ఏంటో తెలుసా? మనం ఎక్కడో విగ్రహారాధనలో ఉంటాం. మనకు మన సంఘం ఇష్టమో, మన సేవకులు ఇష్టమో, లేకపోతే మనం రాసిన పుస్తకాలు ఇష్టమో, వీటిలో అంటే మనం కాపరుల్ని లేకపోతే సేవకులు విగ్రహారాధన చేస్తాను, లేకపోతే మన సంఘాన్ని విగ్రహారాధన చేస్తాను. దేవుణ్ణి ఏం చేస్తామంటే, కొంతమంది చెబుతారు, మా చర్చికి రా అని ఎట్లా చెప్తారంటే, అదేదో మన చర్చిలోనే దేవుడు ఉన్నట్టు, మన చర్చిలోనే దేవుడు మాట్లాడేట్టు జనాలతో చెప్తా ఉంటారు. ఎప్పుడు కూడా దేవునితో దేవుని యొక్క ఔన్నత్యానికి ఏ ప్లేస్ని కానీ ఏ వ్యక్తిని కానీ మనం ఈక్వేట్ చేయకూడదు. మా అయ్యగారు అంటే పాస్టర్ గారే కరెక్ట్గా చెబుతారు కాదు, అట్లా చెప్పడానికి మన దగ్గర ఛాన్స్ లేదు. ఉట్టి మన చర్చిలో దేవుడు మాట్లాడేది అంటే, దేవుడు నీతో ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడతాడు. మన చర్చిలో కూడా దేవుని సన్నిధి దొరుకుతున్నప్పుడు మా చర్చిలో కూడా దొరుకుద్దని చెప్పొచ్చేవో, కానీ మా చర్చిలోనే దేవుడి సన్నిధి ఉంటుంది అన్నట్టుగా, మన చర్చే టాప్ అన్నట్టుగా, మన చర్చిలోనే దేవుడు జీవిస్తాడు, నివసిస్తాడు, మా పాస్టర్ మాట్లాడుతూనే దేవుడు మాట్లాడతాడని లెక్కలో మనం మాట్లాడుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తామంటే దేవుని ఔన్నత్యాన్ని తగ్గిస్తాం. నో క్రియేచర్ కెన్ కంటైన్ గాడ్. ఏ సృష్టిలో ఏ జీవరాశి కూడా, ఏ వస్తువు కూడా, ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి సంపూర్ణంగా తనలో నింపుకోదగ్గవాడు ఎవరు లేరు. దేవుడు ఆయన సృష్టి మొత్తంలో కంటే ఉన్నతమైన వాడు. ఆయన ఔన్నత్యాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటిది చేయట్లేదు అంటే మన సంఘం పేరు చెప్పుకుని మనం విగ్రహారాధనలోకి వెళ్ళిపోతాం, మన కాపర్ల పేర్లు చెప్పుకుని మనం విగ్రహారాధనలోకి వెళ్ళిపోతాం, మనకున్న ప్రిన్సిపల్స్ లేకపోతే మనకున్న మినిస్ట్రీ పేరు చెప్పుకుని మనం విగ్రహారాధనలోకి వెళ్ళిపోతాం. అది కూడా విగ్రహారాధన అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దేనికన్నా క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటే, దేన్నన్నా మీరు పొగడాలనుకుంటే, ఎక్కడన్నా మీరు ఎవరి గురించి అన్న గొప్పగా మాట్లాడాలనుకుంటే అది కేవలం యేసు ప్రభు మాత్రమే చెల్లుద్దు. కానీ యేసు ప్రభుకి కాకుండా అటువంటి పొగడతలు కానీ, అటువంటి మహిమ కానీ, అటువంటి ఘనత కానీ సృష్టిలో ఉన్న ఇంకా ఎవరికి అది చెల్లదు. ఒకవేళ అటువంటి ప్లేసు మన మాటల్లో కానీ, మనం చేసే దాంట్లో కానీ ఎవరికైనా మనం చెప్తుంటే మనం దేంట్లో ఉన్నట్టు? విగ్రహారాధనలో ఉన్నట్టు. విశ్వాసులు తెలియకుండా ఇట్లాంటి ప్రాబ్లంలు పడిపోతారు, తెలియకుండా ఇట్లాంటి ప్రాబ్లంలు పడిపోతారు. దేవునితో పాటు దేవుడు వాడుకునే వస్తువుల్ని, దేవుడు వాడుకునే వ్యక్తుల్ని ఈక్వేట్ చేయడం మొదలు పెడతారు, సమానంగా పోల్చడం మొదలు పెడతారు. అది విగ్రహారాధన అయిపోతుంది. జాగ్రత్తగా గమనించండి.
దేవుని లిమిట్ చేయకూడదు. కానీ బైబిల్లో ఇంకో కొన్ని సత్యాలు ఉన్నాయి చూడండి. ఇర్మియా గ్రంథం 23 అధ్యాయం 23-24 వచనాలు చూడండి. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? గమనించండి, ఇది మనకు అర్థం అవ్వాలా. దేవుడు ఆయన సృష్టి మొత్తంలో ఉన్నతమైన వాడు, అట్ ద సేమ్ టైం ఆయన సృష్టితో ఉండేవాడు. ఈ రెండు తెలియాలి మనకి. ఇమినెన్స్ అంటే రిమైనింగ్ విత్ ఇన్ అని, ఇన్డ్వెల్లింగ్ అని, ద క్రియేషన్ అని. ట్రాన్సెండెన్స్ అంటే బియాండ్ అని, ఇమినెన్స్ అంటే విత్ ఇన్ అని. దేవుడు సృష్టి మొత్తానికంటే ఉన్నతమైన వాడు. భూమి ఆకాశాలు దేవుణ్ణి పట్టజాలవు. బైబిల్ సత్యం మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం. కానీ అట్ ద సేమ్ టైం దేవుడు ఆయన సృష్టితో పాటు జీవించేవాడు. నేను దగ్గరగా ఉండే దేవుడిని మాత్రమే అనుకున్నావా, నేను దూరంగా ఉండే దేవుడు కాదా అంటున్నాడు. అంటే నీ దగ్గరే ఉన్నాను అనుకుంటున్నావా, నీకు దూరంగా కూడా నేను లేను అనుకుంటున్నావా అంటున్నాడు దేవుడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది. ఇంకొక వచనం ముందుకెళ్ళండమ్మా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి. చూడండి, యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ అని చెప్తా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే ద ఫస్ట్ బార్న్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్ అని ఉంటుంది. యేసు ప్రభు సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే ముందుగా ఉన్నవాడు అని. చదవండి అమ్మా. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి అదృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఇక్కడ మాటలు చాలా జాగ్రత్తగా మనం చూడాలండి. ఆకాశమునందున్నవి భూమిలో ఉన్నాయి అని, అవి దృశ్యమైనవి కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు, అవి సింహాసనములు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు. అంటే క్రియేషన్లో ఉన్న ఏదైనా కానీ సర్వమును ఆయన యందు సృజింపబడినవి. చూడండి, ఆయన యందు సృజింపబడినవి అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ గాడ్, ఇన్ హిమ్. ఆయన యందు సృజింపబడినవి. తర్వాత ఏముందండి? సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడినవి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోక సంబంధమైనవైనను పరలోక సంబంధున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయ. చూడండి, దేవుడు సృష్టి అన్నిటికంటే ఉన్నతమైన వాడు. హీ ట్రాన్సెండ్స్ అబౌట్ ద ఎంటైర్ క్రియేషన్. ఈ సృష్టి మొత్తం ఆయనలో సృజింపబడింది. ఈ సృష్టి అంతా ఆయన కోసం సృజింపబడింది. ఈ సృష్టి అంతా ఆయనను బట్టి సృజింపబడింది, ఆయన ద్వారా సృజింపబడింది. అర్థమవుతుందా? ఆయన యందు సృజింపబడింది అంటే ఆయనలో సృజింపబడింది, ఆయన కొరకు సృజింపబడింది, ఆయనను బట్టి సృజింపబడింది. అంటే సృష్టిని దేవుడు సృజించినప్పుడు
ఆ సృష్టి ఎవరిలో సృజింపబడింది? యేసు ప్రభులో సృజింపబడింది. ఎవరి కొరకు సృజింపబడింది? యేసు కోసం సృజింపబడింది. ఎవరి వల్ల సృజింపబడింది? యేసు ప్రభు వలన సృజింపబడింది. ఎవరి ద్వారా సృజింపబడింది? యేసు ప్రభు ద్వారా సృజింపబడింది. ఆయన సృష్టిలో చూడండి, ఆయన సృష్టితో ఉంటాడు కానీ దేవుడు జనరల్గా సృష్టిలో ఉండడు. ఇది భారతదేశంలో ఉన్న సిద్ధాంతం. ఇది యాక్చువల్గా ఇందు లేడు అందు కలడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు కలడు అనేది భారతదేశంలో మనం మాట్లాడుకునే మాట. దేవుడు గమనించండి, కేవలం శిలువ రక్తంతో కడగబడిన ఆయన శరీరంలో పాలు పంచుకున్న మనలోనే మాత్రమే దేవుడు ఉంటాడు కానీ ఇంకా మిగతా ఏ సృష్టిలో దేవుడు ఉండడు. ఇది మనకు చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలా. గాడ్ లివ్స్ విత్ ఇన్ ద క్రియేషన్ బట్ హీ డజంట్ లివ్ ఇన్ ద క్రియేషన్. ఈ రెండింటికి అర్థం తెలియదు. అంటే చూడండి, ఇక్కడ మనుషులు ఉన్నారనుకోండి, దేవుడు మనతో ఉంటాడు. మనుషులందరితో దేవుడు ఉంటాడు కానీ మనుషులందరిలో దేవుడు ఉండడు. ఏ వస్తువులో దేవుడు ఉండడు, ఏ వ్యవస్థలో దేవుడు ఉండడు. కేవలము ఆయన శిలువ రక్తం చేత కడగబడిన వ్యక్తుల్లో మాత్రమే ఆయన ఉంటాడు. ఓన్లీ ద పీపుల్. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో మీరు రాజులైన యాజక సమూహం అని మనకు ఉంటుంది కానీ ఇంగ్లీష్లో మనం చదివితే 1 పీటర్లో ఏ పెక్యూలియర్ జనరేషన్ అని ఉంటుంది. అంటే విచిత్రమైన జనరేషన్ అని. పెక్యూలియర్ అనే మాట వాడతారు ఇంగ్లీష్లో. ఎందుకు పెక్యూలియర్ అంటే సృష్టిలో ఏది కూడా దేవుణ్ణి వాటి లోపల కలిగి ఉండే స్తోమత కానీ అర్హత కానీ కలిగి ఉన్నది ఏది లేదు. అది కేవలము యేసు ప్రభు రక్తం చేత కడగబడిన వాళ్ళు మాత్రం. అందుకే మనం సపరేట్, అందుకే మనం పరిశుద్ధులమే. ఎందుకు పరిశుద్ధులమే? మనం మిగతా సృష్టితో పోలిన వారమే కాదు, కాగా క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తము. అంటే అర్థం ఏంటి? దేవుని ఔన్నత్యాన్ని సృష్టి మొత్తము నింపుకోలేదు. దేవుడు ఏ సృష్టిలో కూడా జీవింపలేడు కానీ నీలో జీవించడానికి నీ దగ్గరికి వచ్చాడు. అది స్పెషాలిటీ మనకున్నది. దేవుని శిలువ రక్తంతో కడగబట్టడం ద్వారా మనం దేవునికి మన విశ్వాసంతో దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవడం ద్వారా ఈ ప్రత్యేకత, ఈ స్పెషాలిటీ అనేది క్రైస్తవులుగా మన జీవితంలోకి వచ్చింది. లేకపోతే ఏ జీవి కూడా, లేకపోతే ఈ సృష్టిలో ఏది కూడా దేవుణ్ణి వాటి లోపల కలిగి ఉండటానికి వాటికి అవకాశం లేదు. కేవలం రక్తంలో కడగబడిన నీలో నాలో మాత్రమే యేసు ప్రభు జీవించడానికి అవకాశం ఉంది. దానికి కూడా కారణం ఏంటి? దేవుని యొక్క త్యాగం. శిలువ మీద దేవుడు చేసిన ఆ బలర్పణ. బికాస్ ఆఫ్ దట్ బ్లడ్. చాలామందికి, కొంతమంది ఏమో ఉట్టి దేవుని ఔన్నత్యాన్ని చూస్తారు, దాన్ని ఇంగ్లీష్లో డీయిజం అంటారు. అంటే తెలుస్తుంటాయి ఇట్లాంటి మాటలు. డీయిజం అంటే ఏంటంటే, నాటక సూత్రధారని దేవుడు సృష్టిని ఎక్కడో సృష్టించి పైన కూర్చుని మనుషుల జీవితాల్లో చూసి నవ్వుకుంటా ఆయన జీవితం ఒక చదరంగం అని, మనమందరం పావులం అని చెప్పి కదా. మన సినిమాల్లో ఫిలాసఫర్లు, కవులు చాలామంది రాశారు ఆ మాటలు. ఈవెన్ షేక్స్పియర్ కూడా రాశాడు, లైఫ్ ఈజ్ లైక్ ఏ డ్రామా అన్నాడు, స్టేజ్ అన్నాడు. మనం అందరం పాత్ర లాంటి వాళ్ళమే, కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో వచ్చి వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించి వెళ్ళిపోతారన్న లెక్కలో రాశారు. దీన్ని డీయిజం అంటారు. దీన్ని మన భారతదేశంలో ద్వైత్వము అంటారు. అంటే డ్యూయల్ అని. దేవుడు వేరు, సృష్టి వేరు. దేవుడు సృష్టిని సృష్టించాడు, సృష్టికి కావాల్సినవన్నీ దేవుడు సృష్టిలో పెట్టాడు. మనము మన జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనం ఈ సృష్టిలో బ్రతకాలి అనేది ద్వైత్వము అంటారు. భారతదేశంలో 2 సిద్ధాంతాలు ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. అద్వైత్వము, ద్వైత్వం. విన్నారు ఎప్పుడన్నా? ప్యాంథియిజము, డీయిజం అంటారు ఇంగ్లీష్లో వాటిని.
డీయిజం అంటే, ద్వైత్వం అంటే అర్థం ఏంటంటే అంటే వీళ్ళు నాస్తికులు కాదు, ఇది నాస్తికత్వం కాదు. అంటే ఎథియిస్టులు కాదు వీళ్ళు, దేవుడు లేడనే వాళ్ళు కాదు. దేవుడు సృష్టిని సృష్టించాడు, సృష్టికి కావాల్సిన, సృష్టికి సస్టైన్ కావాల్సిన అన్ని సృష్టిలో దేవుడు పెట్టాడు. నీకు జ్ఞానం నువ్వు సంపాదించుకుని నీ రీజనింగ్ ఉపయోగించి ఈ సృష్టిలో దేవుడు పెట్టిన దాన్ని నువ్వు ప్రాపర్గా వాడుకుని నీవు దేవునికి ఇష్టమైనట్టు నీ సొంత క్రియల మీద నువ్వు జీవించాలనేది ద్వైత్వం అంటారు, డీయిజం అంటారు. అంటే దేవుని మీద డిపెండెన్సీ ఉండదు దాంట్లో. ఎందుకు? దేవుడు సృష్టి అంటే మనుషుల్లో ఉండటానికి అవకాశం ఉందని వాళ్ళు నమ్మరు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మిరకల్స్ నమ్మరు. క్రైస్తవత్వంలో కూడా దేవుడు చేసే మిరాకిల్స్ నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు, అద్భుతాలు నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ని, అంటే మానవ అతీతంగా దేవుడు మనుషుల జీవితాల్లో ఆయన ఉనికిని కనపరుచుకుంటాడన్న మాటను వాళ్ళు నమ్మరు. క్రైస్తవత్వంలో లీగలిజం ఉంటుంది. కట్టడాలు పెట్టి కొన్ని రూల్స్ పెట్టి ఆ రూల్స్ ప్రకారం జీవించాలని లీగలిజం కాన్సెప్ట్, అది యాక్చువల్గా విగ్రహారాధన. దేవుని యొక్క ఔన్నత్యాన్ని మాత్రమే గ్రహించి దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో దేవుడు పనిచేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనం దేవుని మీద ఆనుకోవాలి. అట్ ద సేమ్ టైం దేవుని ఔన్నత్యాన్ని మనం గమనించుకుని దేవునికి మనం విధేయులై ఉండాలన్న విషయాన్ని రెండింటిని గమనించుకోవాలా. వీ నీడ్ టు అండర్స్టాండ్ బోత్ ద ట్రాన్సెండెన్స్ అండ్ ది ఇమినెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఔన్నత్యాన్ని, దేవుడు మనలో ఉండే రెండు ఆస్పెక్ట్స్ని గమనించుకోవాలా. ఈ ద్వైత్వము అనే సిద్ధాంతంలోంచి మిరకల్స్ ఎన్ని వచ్చినాయి? దేవుణ్ణి ప్రూవ్ చేయడానికి సైన్స్ మీద డిపెండ్ అవుతారు. సైన్స్ కూడా దేవుణ్ణి ప్రూవ్ చేస్తుంది, కానీ దేవుణ్ణి ప్రూవ్ చేయడానికి సైన్స్ మీద డిపెండ్ అవ్వడం వేరు. సైన్స్ కూడా దైవత్వంలో ఒక పార్ట్ అనేది. గమనించండి, ఇంగ్లీష్లో ఆమ్నిసియంట్ అంటారు దేవుణ్ణి. అంటే సియంట్ అంటే ఆల్, ఆమ్నిసియంట్ అంటే ఆమ్ని అంటే ఆల్ అని, అన్ని అని, సియంట్ అంటే నోయింగ్ అని, తెలిసినవాడు అని. సియంట్ అంటే తెలిసినవాడు అని, తెలుసుకొనుట, తెలియుట అని సియంట్ అని. ఆ సియంట్ అనే మాటలోంచి సైన్స్ వచ్చింది, తెలుసుకోవడం. సైన్స్ అంటే తెలుసుకోవడానికి, అంటే అంతే కదా. సైన్స్లో ఏం చేస్తాము? వి లెర్న్ అబౌట్ థింగ్స్. దేవుడు ఆమ్నిసియంట్ అంటే దేవుడికి అన్నీ తెలుసు. ఈ సియంట్ అనే మాటలోంచి సైన్స్ వచ్చింది, కానీ దేవుణ్ణి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైన్స్ వాడతారు కొంతమంది. బైబిల్ ఎంత గొప్పదో, దేవుడు ఎంత గొప్పవాడో చూపించడానికి లోకంలో ఉన్న సైన్స్ని, లోకంలో ఉన్న పద్ధతులను వాడుకుంటారు. కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి వీటిని వేరువేరుగా చూస్తారు. యాక్చువల్గా దేవుణ్ణి ప్రూవ్ చేయడానికి వస్తే ఆయన బయలుపరుచుకుంటేనే తప్పితే ఎవరు కూడా దేవుడిని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కూడా కాదు. ఒకవేళ సైన్స్ బాగా తెలిస్తే దేవుడు తెలుస్తాడు అనుకుంటే పెద్ద పెద్ద సైంటిస్టులు, నాస్తికులు చాలామంది ఉన్నారు. జ్ఞానం ఉంటేనే మైండ్ పనిచేస్తానో, కామన్ సెన్స్ పనిచేస్తానో, రీజనింగ్ పనిచేస్తానో దేవుడు తెలుస్తాడు అనుకుంటే బాగా చదువుకున్నోళ్ళు, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నోళ్ళు ప్రతి చెట్టుకి రాయికి ముందెళ్ళి ఏం చేస్తారు? బార్లుగా వండుకుంటారు. గమనించండి, ద్వైత్వము అనేది కూడా విగ్రహారాధన నుంచి వస్తుంది. దేవుని సృష్టిని దేవునితో సమానంగా చూస్తారు, అది ప్రాబ్లము. ఇట్లాంటి కాన్సెప్ట్లో ఉన్నోళ్ళు మిరాకిల్స్ నమ్మరు, ప్రవచనాలు నమ్మరు. దేవుడు సూపర్ న్యాచురల్గా మన జీవితంలో కార్యాలు చేస్తాడన్న మాటలు వాళ్ళు నమ్మరు. ఇది యాక్చువల్గా విగ్రహారాధన నుంచి వచ్చే ప్రాబ్లము. రెండోది ఏంటి అంటే అద్వైతం అంటారు. ఇది యాక్చువల్గా ప్యాంథియిజం అంటారు. వీళ్ళే నమ్ముతారంటే ప్రతి దాంట్లో ప్రతి ఒక్కళ్ళలో దేవుడు ఉంటారంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రులు దేవుళ్ళు, పుస్తకాలు దేవుళ్ళు, పాస్టర్ గారు దేవుళ్ళు అంటాడు, సంఘం దేవుడు, ప్రతి దాంట్లో దేవుడు ఉంటాడని దేవుణ్ణి
క్రియేషన్లో చూస్తారు. ఇది అద్వైతం అంటే ఇదే. అద్వైతం అంటే ఏంటి అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే పాంథియిజం అంటారు ఇంగ్లీష్లో. పాన్ అంటే ఆల్ అని, థియిజం అంటే గాడ్ అని, ఆల్ ఈజ్ గాడ్ అని, అంత దైవం అని. అహం బ్రహ్మ సాంస్క్రిట్లో ఒక మాట ఉంటుంది, అంటే అంత దేవుడే అని. అంతా దేవుడే. దేవుడే ఆయనే సృష్టిలో భాగమైపోయి, ఆయనే సృష్టిలో లీనమైపోయి, ఆయనే సృష్టి అయిపోయి, నువ్వు దేవుడే నేను దేవుడే. ఒకవేళ నీకు నాకు డిఫరెన్స్ కనిపిస్తే అది మాయా అంటారు. ఆది శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం అది. అది మాయా అంటారు. సర్వమాయ అన్న కాన్సెప్ట్. నీకు తేడా నీ కంటికి కనిపిస్తుంది కానీ యాక్చువల్గా తేడా ఏమీ లేదు, అంతా ఒకటే అని ఉంటుంది. అది అద్వైతం, అది పాంథియిజం. దీనికి కారణం కూడా విగ్రహారాధన. దేవుణ్ణి సృష్టిని వేరుగా చూసి, దేవుణ్ణి సృష్టిని ఒకే రకంగా చూస్తే కూడా విగ్రహారాధనే. సృష్టి మొత్తాన్ని దైవత్వంగా చూసి దేవుడిలాగా చూస్తే కూడా దానికి కారణం ఏంటి? విగ్రహారాధన. ఎక్కడో నిజమైన దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించే క్రమంలో తేడా వస్తేది ఉంటుంది. అమ్మ పర్లేదమ్మా, లోపలికి తీసుకెళ్ళండి, లోపలికి వెళ్ళండి, ప్రాబ్లం లేదు, లోపలికి వెళ్ళిపోండి. యా, చూడండి, ఇట్లాంటి ఇష్యూస్ మన జీవితాల్లో కనిపిస్తున్నాయి అంటే మిరాకిల్స్ నమ్మలేని స్థితి, క్రియేషన్ని దేవునితో ఈక్వేట్ చేసే స్థితి, లేకపోతే సమస్తాన్ని దేవుడిలాగా చూసే స్థితి. కాళ్ళకు దండం పెట్టుకుంటారు తెలుసు కదా, అవునా? ఏంటో తెలుసు, అది విగ్రహారాధన. ఎందుకు కాళ్ళకు దండం పెడతారు? తల్లి దైవంతో సమానం అని. నిజమా? అంటే ఒక వ్యక్తిని, అంటే నాకు తల్లి కావచ్చు, కానీ ఒక వ్యక్తిని దేవునితో ఈక్వేట్ చేయడం అంటే దేవుని ఔన్నత్యాన్ని మనం ఏం చేస్తున్నాం? తీసుకొస్తున్నాం. నా తల్లే కావచ్చు, ఏదో ఒక రోజు మరణం అనేది వస్తాగా వాళ్ళ జీవితంలో. దేవుళ్ళు అట్లాంటి క్వాలిటీస్ ఉంటాయా? ఉండవుగా. పెద్దలకు కాళ్ళకు దండం పెడతాం, తల్లిదండ్రులకు కాళ్ళకు దండం పెడతాం, పుస్తకాలు కబాల కాళ్ళు తగిలి తిట్టి అనుకోవడం, లైట్ వేసి కొంచెంసేపు లైట్ అంక చూడటం సాయంత్రం. అంటే నేను ఎవరిని ఎగతాళి చేయట్లేదండి, క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి, నేను చూస్తున్నాను. అది విగ్రహారాధన. దేవుని ప్లేసు దేవునికి ఇయ్యాలి కానీ దేవునికి కాకుండా ఇంకెవరికి ఇయ్యడానికి వీళ్ళది. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి. వర్క్ ఈజ్ వర్షిప్ కదా, మానవ సేవ, అంటే మనుషుల్ని సేవిస్తే దేవుడిని సేవించడం అనే ఫీలింగ్స్ ఉంటాయి చూసారా. సోషల్ వర్క్ దేవుడి లెక్క ప్రకారం మంచిదే కానీ సోషల్ వర్కే దేవుడు కాకూడదు. మినిస్ట్రీ దేవుడు ఇచ్చిందే కానీ మినిస్ట్రీయే దేవుడు కాకూడదు. చర్చి దేవుడు ఇచ్చిందే కానీ చర్చే దేవుడు కాకూడదు. తల్లిదండ్రులు దేవుడు ఇచ్చిన వాళ్ళే కానీ తల్లిదండ్రులే దేవుడు కాకూడదు. పిల్లలు దేవుడు ఇచ్చిన వాళ్ళే కానీ పిల్లలే దేవుడు కాకూడదు. నీ జీవితం దేవుడు నీకు ఇచ్చాడే కానీ, చదువుకోవడానికి దేవుడు నీకు శక్తి ఇచ్చాడేమో కానీ నీ చదువు నీకు దేవుడు కాకూడదు, నీ జీవితం నీకు దేవుడు కాకూడదు. దేవుని ఉద్దేశం అదే. ఒకడు తన జీవితాన్ని ప్రేమిస్తే దాన్ని కోల్పోతాడు. నా కొరకు తన జీవితాన్ని గమనించండి. ఇస్సాకు దగ్గర అబ్రహాముని దేవుడు అదే ఏరియాలో టచ్ చేశాడు. అబ్రహాం ఏం చూపించాడు తెలుసా? కత్తెత్తి, నాకు నువ్వు దేవుడు ప్రభువా అన్నాడు. నా స్వాస్థ్యం కంటే, నా కొడుకు కంటే, నాకున్న ప్రామిసెస్ కంటే, నా ఫ్యూచర్ కంటే, నా కెరియర్ కంటే, నువ్వు నాకు చేసిన వాగ్దానాల కంటే ఇవన్నీ నాశనం అయిపోవచ్చావు కానీ నాకు నువ్వు దేవుడివి, నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాకున్న వాటన్నిటికంటే ఉన్నతమైన వాడివి, కాబట్టి నువ్వు ఏదడిగినా నేను అది నీకు ఇచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కత్తెత్తాడు అబ్రహాం. ఎందుకు అబ్రహాం నీతిమంతుడయ్యాడు? పిల్లలు బలిచ్చేవాడు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ అబ్రహాములు అయిపోతారా తెలుసా? చిన్నపిల్లలు బలిచ్చేవాడు చాలామంది ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అబ్రహాములు అయిపోతారా? కాదు.
ఈ కాన్సెప్ట్ మన జీవితంలో లేదు అంటే మనం ఎక్కడో విగ్రహారాధనలో ఉన్నామని. నీ ప్రామిసుల కంటే, నీ ఫ్యూచర్ కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ కెరియర్ కంటే, నీ చదువు కంటే, నీ పిల్లల కంటే, నీకున్న ఆస్తి కంటే, నీ శరీరానికంటే, నీ ఆరోగ్యం కంటే దేవుడు ఉన్నతమైన వాడు. ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నా, నాకు ఇది చాలు. దేవుని ఔన్నత్యాన్ని బట్టి నేను దేన్నైనా విడిచిపెట్టగలను అని చెప్పి సాక్రిఫైస్ చేయడానికి మీ జీవితంలో ఎప్పుడైతే మీకు సంబంధించిన వాటి మీద మీరు కత్తెత్తగలరో అప్పుడు మీరు నిజమైన దేవుడిని నిజంగా ఆరాధిస్తున్నట్టు. కానీ అటువంటి కాన్సెప్ట్ మీ జీవితంలో లేకపోతే మీరు ఎక్కడో దేనికో విగ్రహారాధన చేస్తున్నారని. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? ఇదే మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు దేవునికి పరిశుద్ధమైంది, దేవునికి అనుకూలమైంది మీ దగ్గర నుంచి ఏం వెళ్తుంది? ఈ శరీరములు. చెప్పండి. సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పిస్తేనే, ఉట్టి శరీరం కాదు. నేనేం చేయకుండా ముసలాడైపోయి చచ్చిపోతే ఈ శరీరం దేవునికి యాగం ఎట్టవుద్ది? నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఇంట్రెస్ట్లు, మీ ఇష్టాలు, మీరు ప్రేమించేవాళ్ళు, పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, మీ ఏజ్ వాళ్ళు కావచ్చు, మీ చదువులు, మీ కెరియర్లు, సమస్తం దేవుని కొరకు వదులుకుని ఎత్తగలగడానికి మీరు ఇష్టపడే స్టేట్లో ఉంటే మీరు నిజమైన దేవుణ్ణి నిజంగా ఆరాధించే స్థితిలో ఉన్నట్టు. కానీ ఒకవేళ ఇటువంటి స్థితి మీలో లేదు అంటే, నాలో లేదు అంటే మనం ఎక్కడ విగ్రహారాధనలో ఉన్నట్టు. పరిశుద్ధము, అనుకూలమైన, సజీవమైన యాగముగా మన శరీరాన్ని దేవునికి మనం సమర్పించాలా. దేవునికి ఏది పరిశుద్ధం? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు తండ్రి. యేసు ఎట్లా పరిశుద్ధుడు? యేసు ఎలా పరిశుద్ధుడు? సజీవ యాగంగా తండ్రికి ఇష్టమైనట్టు ఆయన శరీరాన్ని ఏం చేశాడు? సమర్పించాడు. మనం కూడా ఏం చేయాలా? సజీవ యాగంగా మనం ఏం చేయాలా? మన శరీరాన్ని సమర్పించాలా. దేవుడు అడిగితే నీకున్న సమస్తాన్ని దేవుడి కొరకు కోల్పోవడానికి నువ్వు ఎప్పుడైతే రెడీగా ఉంటావో, దేవుడికి ఇవ్వకుండా టైం ప్రొలాంగ్ చేస్తున్నావు అనుకోండి. దేవుడికి ఏమి ఇవ్వాలో నీ జీవితంలో నీకు తెలిసి అది ఇవ్వకుండా టైం ప్రొలాంగ్ చేస్తున్నావు అనుకోండి, కారణం నీకున్న బాధ్యతలు కాదు, నీకున్న విషయాలు కాదు, ఎక్కడో విగ్రహారాధన ఉన్నట్టు. లోపల ఎక్కడో విగ్రహారాధన ఉన్నట్టు. 27 సంవత్సరాలు వాగ్దానం వచ్చిన తర్వాత వెయిట్ చేశాడు. 99 సంవత్సరాల జీవితం మొత్తం వెయిట్ చేశాడు. అట్లాంటి కొడుకుతో టైం స్పెండ్ చేసే, కరెక్ట్గా అంటే మంచి ఏజ్లోకి వచ్చి కొడుకుతో మాట్లాడి, కొడుకు ఈయనతో మాట్లాడి, కొడుకుతో ఒక రిలేషన్ ఏర్పడే టైంలో దేవుడు కొడుకుని ఇవ్వమంటే నోరెత్తకుండా మాట్లాడకుండా దేవుని కొరకు కొడుకుని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి కత్తెత్తాడు. పరిశుద్ధమును, అనుకూలమైన, సజీవమైన యాగంగా. యాక్చువల్గా అబ్రహాము ఇస్సాకును పెట్టాడేమో కానీ ఒక రకంగా అబ్రహామును కూడా తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టుకున్నట్టు, అవునా కదా? అట్లాంటి కొడుకుని కోల్పోవడం అంటే ఎట్లుంటుంది? అట్లాంటి కొడుకుని కోల్పోవడం అని ఎట్లుంటుంది? కేవలం దేవుడిలో ఫ్రెండ్ నాకు అగస్టిన్ చచ్చిపోతే ఒక రకంగా ఉంది, మర్చిపోలేకపోతున్నా. సొంత కొడుకుని, వాగ్దానంతో పొందుకున్న కొడుకుని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెడితే అదేం సాక్రిఫైస్? అది ఉట్టి కొడుకుని సాక్రిఫైస్ చేస్తున్నాడా? ఈయన సమస్తాన్ని సాక్రిఫైస్ చేయడం మొదలుపెట్టాడా? దేనికి పూనుకున్నట్టు అబ్రహాము? నిజంగా కొడుకు మెడ నరికేస్తే కొడుకు కొట్టుకుంటే ఏమైపోద్ది అబ్రహాం పరిస్థితి? హీ వాజ్ ప్రిపేర్డ్ టు డూ దాట్. ఎంత నష్టపోతాడో, ఎన్ని రకాలుగా నష్టపోతాడో, ఏవి నష్టపోతాడో క్వశ్చన్ చేయాలి. ఎందుకు తెలుసా? ఆయనలో ఉన్న దేవుడిని, ఆయనతో మాట్లాడే దేవుడు ఎవరు ఆయనకు తెలుసు. ఆ దేవుడు ఈ సృష్టి యావత్తు మీద, లేకపోతే ఆయన సృజించిన సమస్తం మీద ఉన్నతమైన వాడని చెప్పి రెండు గ్రహించాడు. ఆయన గ్రహించాడు. కేవలం నిజమైన దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నాడు కాబట్టి
ఆయన విగ్రహారాధన లేదు కాబట్టి ఇస్సాకుని బలిపీఠం మీద పండుకోబెట్టాడు. ఈయన లాస్ అవ్వడానికి ఇష్టపడ్డాడు. మనం అట్లా లాస్ అవ్వడానికి ఇష్టపడం జీవితంలో. కారణం ఏంటి తెలుసా? ఎక్కడో మన జీవితంలో విగ్రహారాధన ఉంటుంది. మనం ఎవరినో చూసి విగ్రహారాధన అనుకుంటాం. కరెక్ట్గా వెతికితే మనమే విగ్రహారాధనలో ఉంటాం. గమనించండి, ఇది 4వది. 5వది చూడండి. విగ్రహారాధన వల్ల ఏం జరుగుతుంది అంటే, లేకపోతే మనం విగ్రహారాధనలో ఉన్నామా లేదనేది ఎట్లా తెలుస్తుంది అంటే, మనిషిని మనం ఏం చేస్తామంటే దేవుని స్థానంలో కంట్రోల్లో పెడతాం తీసుకెళ్ళి. ఇది తెలియకుండా సంఘం చేస్తుంది, తెలిసి కొన్నిసార్లు తెలియకుండా సేవకులు చేస్తారు. దేవుడు చెప్పిన మాటనే చెప్పాలి కానీ నేను చెప్పింది చేయకపోతే నీకు ఇది అవుతుందని ఒకవేళ నేను కాపరిగా నేను సంఘంగా ఇక్కడ చెప్పాను అనుకోండి, అదే గమనించండి. దేవుని యొక్క యాజకులు లేదా సేవకుల యొక్క మెంటార్షిప్ అవసరం. సేవకుడు ఇన్స్ట్రక్షన్ జీవితంలో అవసరం. మన సేవకుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్కి మనం విధేయత చూపించడం కూడా అవసరం. కానీ మనం ఎప్పుడైతే మనిషిని కానీ ఒక వ్యవస్థను కానీ దేవుడి కంటే కంట్రోల్లో పెట్టుకుంటామో జీవితంలో, అంటే మనకి ఎవరో ఒకళ్ళు ఉంటారు లైఫ్లో, వాళ్ళు చెప్తేనే మనకు అయినట్టు, లేకపోతే కానట్టుగా. కొంతమంది సేవ చేసేవాళ్ళు కూడా వాళ్ళ కింద ఉండేవాళ్ళు మేము చెప్పిందే చేయాలన్న కాన్సెప్ట్లో వాళ్ళు చూపించుకోవడానికి ట్రై చేస్తారు. లీడర్ అనేవాడు ఎట్లా ఉండాలా? నేను ఈ సంఘానికి లీడర్ని అనుకోండి, నేను ఎట్లా ఉండాలా? నేను మీకు సర్వీస్ చేసే సర్వెంట్గా ఉండాలా, అది కాన్సెప్ట్. సంఘానికి లీడర్ని అనుకోండి, నేను ఎట్లా ఉండాలా? లీడర్ అనేవాడు ఎట్లా ఉండాలని అనేసి సర్వెంట్ అన్నాడు. ఏ లీడర్ షుడ్ బి ఏ సర్వెంట్. పస్కా విందు కూర్చున్నారు, లాస్ట్లో ప్రభురాజు భోజనానికి కూర్చున్నారు. ఈ పస్కా విందు ఆచరించేటప్పుడు విషయం ఏంటి అంటే, ఇంట్లో ఉండే స్లేవ్ ఉంటాడు, బానిస ఉంటాడు, వాడు కాళ్ళు కడగాల. కాళ్ళు తుడిస్తే వీళ్ళు ఆ టేబుల్ మీద కూర్చుని భోజనం చేయాలి. యాక్చువల్గా అది రూలు. అంత అరేంజ్ చేశారు కానీ అక్కడ స్లేవ్ లేడు, బానిస లేడు, సర్వెంట్ లేడు. లీడర్ ఏం చేశాడు? ఇమీడియట్గా యేసయ్య యోధా ఇస్కరియోతికి సైతం ఏం చేశాడు? కాళ్ళు కడిగాడు. లీడర్షిప్ చేయాల్సి వస్తే నీ సంఘస్థులు కాళ్ళు ముద్దు పెట్టుకోవాల్సి వస్తే ముద్దు పెట్టుకునే స్టేజ్లో ఉండాలా, సేవ చేయగలిగి ఉండాలా, తగ్గించుకోగలిగి ఉండాలా. దేవుణ్ణి అధికారిగా పెట్టి నేను కేవలం నడిపించేవాడిగా మీ దగ్గర ఉండాలా. కానీ నేను అధికారి అయిపోయాను అనుకోండి, నా మాట వినకపోతే మీకు శాపం వస్తుంది, నేను చెప్పింది చేయకపోతే మీ పిల్లలకి ఇది అవుద్ది అని నేను చెప్పడం మొదలుపెట్టాను అనుకోండి, నేనేం చేస్తున్నట్టు? మీతో విగ్రహారాధన చేస్తున్నట్టు. అమ్మో అయ్యగారు చెప్పింది చేయకపోతే ఏమన్నా కష్టం వచ్చిందే జీవితంలో మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి. అయ్యగారు చెప్పింది చేస్తే దేవుని చిత్తాన్ని చేసినట్టు ఉంటుందని చెప్పి ఆలోచించడం వేరు. అయ్యగారు చెప్పింది చేయకపోతే శాపం వచ్చింది నా జీవితంలో నేను భయపడితే మీరేం చేస్తున్నట్టు? విగ్రహారాధన చేస్తున్నట్టు. జాగ్రత్తగా ఉండండి. విగ్రహారాధన తెలియకుండా మన జీవితాల్లో చాలా ఏరియాస్లో వస్తుంది. ఏం చేస్తుంది? దేవుని కంటే ఎక్కువ దేని మీద ఆధారపడితే అదే మనకు దేవుడైపోతాడు. దేవుడు అయిపోవడమే కాదు, సెకండ్ ప్లేస్లో ఏమవుతుంది? దేవుని స్థానాన్ని మనకు దేవుడైన వస్తువు కానీ వ్యక్తి కానీ సబ్స్టిట్యూట్ చేస్తాడు, ఆ ప్లేస్ని ఆక్రమించేస్తారు. మూడోది ఏమవుతుంది? దేవుని యొక్క ప్రత్యక్షత కంటే, దేవుని యొక్క రెవల్యూషన్ కంటే మన ఇమాజినేషన్, మన ఆలోచనలు, మన తలంపులు, లేకపోతే మన ఫీలింగ్స్ ఇంపార్టెంట్ ప్లేస్ తీసుకోవడం మొదలు పెడతాయి. నాలుగోదికి ఏం జరుగుద్ది? దేవుని యొక్క ఔన్నత్యాన్ని తగ్గించేసి దేవుడు వాడుకునే వ్యక్తులు కావచ్చు, దేవుడు వాడుకునే వస్తువులు కావచ్చు, దేవునితో సమానం చేసేస్తాము. ఐదోది ఏం జరుగుతుంది? వాళ్ళు దేవుళ్ళుగా మనం తీసుకొచ్చి మన జీవితాల్లో పెట్టేసుకుంటూ, ఇవన్నీ విగ్రహారాధన వల్ల జరిగే ప్రాబ్లమ్స్. ఈ మాత్రమే కాదు కానీ విగ్రహారాధన వల్ల ఇంకోటి ఏం జరుగుతుంది తెలుసా? లేదా మనం విగ్రహారాధన చేస్తున్నది ఎట్లా తెలుస్తుంది తెలుసా? వి ఫ్యాషన్ గాడ్ ఇన్ ఎ పాపులర్ స్టైల్ అంటాం మనం. అంటే ఇప్పుడు లోకంలో ఉన్న పద్ధతి ప్రకారం మనం దేవుణ్ణి ఏం చేస్తాము?
మన దేవుడిని మనం చిత్రించుకోవడం మొదలు పెడతాం, మన దేవుడి గురించి మనం అనుకోవడం మొదలు పెడతాం. మనకి ఏమైపోయిందంటే ఇన్స్టెంట్ టీ, ఇన్స్టెంట్ కాఫీ కదా, స్విచ్ చేయగానే వచ్చే మనకు చాలా ఉంటాయి. మనకి ఈ లోకంలో అంటే కాలేజోడు రేపు లాస్ట్ డేటు ఫీజు కట్టండి అన్నారు అనుకోండి, మనం గబగబ దేవుడి దగ్గర కూర్చుని ఏం చేస్తాం? ఈరోజు సాయంత్రం లోపలే దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇచ్చేసి రేపు వాళ్ళకి ఆన్సర్ చెప్పేటట్టు దేవుడిని మనం ఏం చేస్తాం? అదేంటో తెలుసా? విగ్రహారాధన. దానికి కారణం ఏంటో తెలుసా? నీ దేవుడి కంటే నీ జీవితంలో నీ పరిస్థితికి ఎక్కువ వాల్యూ వెళ్ళిపోయింది. అది విగ్రహారాధన అయిపోద్ది. నీకు ఇంపార్టెంట్ ఏంటి? లాస్ట్ డేటు. కాబట్టి నువ్వు ఎవరి దగ్గరికి వస్తున్నావు? దేవుడి దగ్గరికి వస్తున్నావు. అంటే టాప్ పొజిషన్లో ఏముంది? లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి దేవుడి దగ్గరికి వస్తున్నాం మనం. మన జీవితంలో దేనికి ఎక్కువ ప్లేస్ ఉంటే అది ఏమైపోద్ది? మనకి విగ్రహం అయిపోద్ది. ఆ ప్లేస్లో దేవుడు లేకపోతే అది విగ్రహమే. ఫ్యాషనింగ్ గాడ్ ఇన్ ఏ వెరీ పాపులర్ స్టైల్ అని. ప్రపంచంలో లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టో, ఇప్పుడున్న వ్యవహారాలను బట్టో, ఇప్పుడున్న స్టైల్ను బట్టో మనం దేవుడిని ఏం చేస్తామంటే ఇప్పుడున్న కల్చర్కో, ఇప్పుడున్న స్టైల్కో, ఇప్పుడున్న పరిస్థితులకో మనం ఏం చేస్తాము? దేవుణ్ణి తగ్గిస్తాం. ఎక్కడో రాక్ మ్యూజిక్కో ఏదో మ్యూజిక్ కాన్సర్ట్లో ఎవడేదో చేస్తాడు, జనాలు గోల్ చేస్తారు. మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనం స్టేజ్ ఎక్కి మనం కూడా ఏం చేస్తాము? ఆర్ యూ హ్యాపీ అని అడుగుతారు కదా, కొన్ని యాక్షన్లు చేయిస్తారు కదా. కొన్ని ఉంటాయి మన కొన్ని చోట్ల కొన్ని ప్రాక్టీసులు చేస్తాం మనం. ఎందుకు చేస్తాం తెలుసా? అట్లాంటి స్టైల్ ఎక్కడో చూస్తారు, ఆ స్టైల్ తీసుకొచ్చి దేవుడి దీంట్లో పెడతారు. దేవుడి దీంట్లో పెట్టినప్పుడు మనం వినే పాటలు, మ్యూజిక్ కూడా అదేనండి. గమనించండి. మనం వినే పాటలు కావచ్చు, మనం వినే మ్యూజిక్ కావచ్చు. నేను విగ్రహారాధన ఎట్లా రెండు ఆజ్ఞలు, మొదటి 2 ఆజ్ఞలు ఏమని చెప్పాను? వర్షిపింగ్ ఫాల్స్ గాడ్ ఇస్ ఐడలేటరీ. దేవుడు కాకుండా వేరే వాళ్ళని ఆరాధిస్తే విగ్రహారాధన. వర్షిపింగ్ ట్రూ గాడ్ ఇన్ ఎ ఫాల్స్ వే ఈజ్ ఆల్సో ఐడలేటరీ. నిజమైన దేవుడిని తప్పుడు పద్ధతిలో ఆరాధించడం కూడా విగ్రహారాధన కారణం. ఎందుకంటే మనకు పద్ధతి ఇంపార్టెంట్ అయింది కానీ మనకు దేవుడు ఇంపార్టెంట్ కాదు. ఎక్కడో చూస్తాము, ఏ బెన్నీన్ గారినో లేకపోతే ఎక్కడో ఒక మినిస్ట్రీలో చూస్తాము, వాళ్ళు ప్రేయర్ చేయగల అందరూ పడిపోతుంటారు. మనం కూడా వీళ్ళు ఏం చేస్తారు? నేను చాలామందిని చూసా, పడేదాకా తోస్తారు కిందకి. అంటే నేను బెన్నీన్ గారిని పాయింట్అవుట్ చేయట్లేదు, తప్ప కరెక్ట్ అని అంటలేదు. దేవుడు ఆయన రకంగా వాడుకోవచ్చు. కానీ నేను ఒక స్టైల్ని చూసి నేను దైవత్వాన్ని ఆ స్టైల్కి తీసుకొచ్చి ఇరికిచ్చాను అనుకోండి, అంటే నాకు దేవుడు ఎవరు? బెన్నీహిన్. నాకు దైవత్వం ఏంటి? బెన్నీహిన్ మినిస్ట్రీ. నిజమైన దేవుడు కాదు. అంటే బెన్నీహిన్ గారు నేను తప్పు పట్టలేదండి, అది వేరు. బెన్నీహిన్ గారు నేను తప్పు పట్టలేదు, అది కాదు నేను అంటుంది. మనం ఏం చేస్తామంటే ఎక్కడో చూస్తాం, ఒక మినిస్ట్రీలోనో ఒక చర్చిలోనో లేకపోతే ఎవరైనా పాటించే పద్ధతులు చూస్తాం. దేవుడు నిన్ను సేవ చేయడానికి పిలిస్తే ఆ పిలుపు నీకు ఉన్నప్పుడు దేవుడిని నువ్వు ఎలా సేవించాలో దేవుడు నీ ఆత్మతో తన ఆత్మ ద్వారా నడిపిస్తాడు. యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ రెవల్యూషన్ ఆఫ్ ద వే ఆఫ్ యువర్ సబ్మిషన్ టు గాడ్. ఆ రెవల్యూషన్ దేంట్లో నుంచి ఉంటుంది? వాక్యానుసారంగా ఉంటుంది. మళ్ళీ నాకేదో కల్లో అనిపించింది, దేవుడు మంగళవారం పొద్దున్నే తలస్నానం చేసి జుట్టు ఆరకుండానే బైబుల్ తీసి కుడి చేత్తో మాత్రమే తీసి దేవుడు నాకు ఇట్లా చెప్పాడంటే మళ్ళీ అది కూడా విగ్రహారాధన. అది కాదు. దేవుడు గమనించండి, సేవ కావచ్చు, క్రైస్తవ జీవితం కావచ్చు, అది దేవుని ప్రేమకి మీ నుంచి వచ్చే రెస్పాన్స్ అని గుర్తుపెట్టుకోండి. రెస్పాన్సిబిలిటీ కాదు. క్రైస్తవ జీవితాన్ని కానీ సేవను కానీ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుంటే మనం తప్పుల్లో దాంట్లో వెళ్ళిపోతాం. అది ఎలా ఉండాలా? దేవుని కొరకు నువ్వు జీవించే జీవితం కావచ్చు, దేవుని కొరకు నువ్వు చేసే సేవ కావచ్చు, దేవుడు నీ జీవితంలో చూపించిన ప్రేమకి నువ్వేం చేయాలా? రెస్పాన్స్గా ఉండాలి. కానీ అంటే దేవుడు నీకు ప్రేమ చూపిస్తుంటే ఆ ప్రేమకి
నీ లోపల నుంచి వచ్చే కృతజ్ఞతా భావంలో నుంచి నీ క్రైస్తవ జీవన విధానం కానీ నీ క్రైస్తవ సేవ ఉండాలి. కానీ దేవుడు బాధ్యతగా తీసుకుని కదా ఆయనే సమస్తమునకు జీవమును ఊపిరిని అనుగ్రహించేవాడు. కాబట్టి ఆయనకేదో కొదువైనట్లు మనుషుల చేత సేవ చేయించుకోవాలని దేవుని ఉద్దేశం కాదు అని అపోస్తల కార్యాలు 17:25 మనం చదివాం. గుర్తుందా లేదా? ఆయనకేదో కొదువైనట్లు మనతో సేవ చేయించుకోవాలనే దేవుని ఉద్దేశం కాదు. గాడ్ డజంట్ వాంట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. గాడ్ లుక్స్ ఎట్ యువర్ రెస్పాన్స్. గాడ్ లుక్స్ ఎట్ యువర్ రెస్పాన్స్. దేవుడు ప్రేమించి నీకు ఇచ్చిన దానికి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఇంకప్పుడే కాదు బ్రదర్. అంటే మనం దేనికోసం ట్రై చేస్తున్నట్టు తెలుసా? రెస్పాన్సిబిలిటీ ఎత్తుకోవడానికి కావాల్సిన పరిస్థితుల కొరకు ఎదురు చూస్తున్నట్టు. కానీ దేవుడు నిన్ను చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులో తీసుకొచ్చాడని నువ్వు గ్రహించి నిన్ను రక్షించిన దేవుని యొక్క గుణాతిశయాలని ఆ ప్రేమను మనం టేస్ట్ చేసి మన పక్కన వాళ్ళకి మన ప్రేమను పంచడం మొదలు పెడతాం. చూసావా? అది రెస్పాన్స్. అది మినిస్ట్రీ. యాక్చువల్గా మినిస్ట్రీ అంటే దానికి ఒక పేరు పెట్టి దానికి ఒక ప్లేస్ పెట్టి జనాల్ని పోగేసి ముందు పాటలు పాడి తర్వాత డాన్సులు వేసి కొంత స్కిట్ వేసి వాక్యం చెప్పి ఆల్టర్ కాల్ పిలవడం అది మినిస్ట్రీ కాదు. మినిస్ట్రీ అంటే తెలుసా? నేను ఒకప్పుడు చీకట్లో ఉన్నా. ఆ చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడిని నేను ఏం చేశాడు? తీసుకొచ్చాడు. నేను ఆయన గుణాతిశయాల్ని, ఆయన క్యారెక్టర్స్ని, ఆయన నా మీద చూపించిన ప్రేమను నేను ఏం చేశాను? టేస్ట్ చేశాను. నేను రుచి చూసిన దాన్ని ఏం చేస్తున్నాను నా పక్కనోడికి? అది నువ్వు ఒకడు చెప్పు, ఇద్దరికి చెప్పు, 10 మందికి చెప్పు, రోడ్డు మూల నుంచి వెళ్ళే వాళ్ళందరికీ చెప్పు, ఒక కొండెక్కి ప్రసంగం చెయ్యి. అది సేవ. యాక్చువల్గా మినిస్ట్రీ అండ్ క్రిస్టియన్ లివింగ్, సేవ కావచ్చు, క్రైస్తవ జీవితం కావచ్చు, అది దేవుని ప్రేమకి మనం చూపించే రెస్పాన్స్ అయి ఉండాలి. చాలామంది ఏం చేస్తారు తెలుసా? మినిస్ట్రీ ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, ఎట్లా చేయొచ్చా, అట్లా చేయొచ్చా, క్వశ్చన్లు ఉంటాయి. క్రైస్తవులకు ఇట్లా జీవిస్తే తప్పేమైనా ఉందా, ఇట్లా జీవించవచ్చు, ఇట్లా జీవించకూడదా, ఉంటే లేదండి క్వశ్చన్స్. అంటే ఏమవుతుంది తెలుసా? మన నిజమైన ప్రేమకి మనం రెస్పాండ్ కావట్లేదు. అక్కడ ప్రేమకి రెస్పాండ్ కావట్లేదు. నిజంగా మనకి ఎవరైనా ప్రేమించారనుకోండి, ప్రేమతో ఏమైనా ఇచ్చారనుకోండి, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు మీకు బాగా ఇష్టమైన పని చెప్తే ఏం చేస్తారు? రూల్ బుక్ తీస్తారా? నేను ముందు నవ్వాలి, తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వాలి, తర్వాత వాటేసుకోవాలి, తర్వాత ముద్దు పెట్టుకోవాలి, ఆ టైంలోనే కళ్ళలోంచి నీళ్లు గారాలి. ఇట్లాంటి రూల్స్ ఏమైనా ఉంటాయా? ఉండవుగా. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి, చెప్పిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టాలి, లేకపోతే ట్రీట్, ఇట్లాంటి రూల్స్ ఉంటాయా? దానికి రూల్ ఉండదు. ఆ ప్రేమని పొందుకున్న మీ హృదయం ఏమవుతుందంటే, నిజంగా మన హృదయంతో ఆ ప్రేమను మనం ఆస్వాదిస్తే ఏం చేస్తాము? ఆ ప్రేమకు మనం ఏం చేస్తాము? రెస్పాండ్ అవుతాం. 5 భర్తలతో 5 పెళ్లి చేసుకుంది, 5 తమకు సుఖం లేదు, 6వ వాడితో జీవిస్తుంది. ఈ 6 చాలన్నట్టు పని కోసం పనికి నీళ్ళు అవసరమైతే పొద్దున్నే వచ్చేది బావి దగ్గరికి. ఎందుకంటే ఎడారి ప్రాంతం కాబట్టి ఈ అటు ఇటు వెళ్ళేవాళ్ళు బిజినెస్ పీపుల్ ఆ టైంలో ఒంట్ల మీద గాడిదల మీద తిరుగుతారు. కాబట్టి పొద్దున పూట ఊరి జనాలు బావిల దగ్గర ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా మధ్యాహ్నం టైం బావుల దగ్గరికి వస్తారు. ఆ టైంలో ఖాళీగా ఉంటాయి బావులని. ఎందుకు? పొద్దున సాయంత్రం ఏముంటుంది? ఇళ్ళల్లో పనులు ఉంటాయి. సో ఇంట్లో పనులు కావాలి, నీళ్ళ కోసం ఎక్కడికి వస్తారు? బావి దగ్గరికి వస్తారు. సో ఆ టైంలో బిజీగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రయాణాలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి రెస్ట్ తీసుకుంటారు, పొద్దున్నే ప్రయాణం స్టార్ట్ చేసి బయలుదేరుతూ ఉంటారు. మధ్యాహ్నం టైంకి ఏమవుతుందంటే ఇట్లాంటి బావిల దగ్గర ఆగి వాళ్ళు ఒంట్లకో గాడిదలకో నీళ్లు పట్టించి వీళ్ళు దాగి వీళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు. ట్రేడ్స్ బిజినెస్ మెన్ ఉంటారు. ఇప్పుడంటే మనకి ఫ్లైట్లో తిరుగుతారు కాబట్టి పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చేస్తారు. కానీ
ఆ టైంలో అట్లా ఉండేది కాదు. అట్లాంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేది, అట్లాంటి వాళ్ళ దగ్గర ఐశ్వర్యం ఉండేది. ఈమె ఏం చేసిందంటే కొండ తీసుకుని బావి దగ్గరికి మధ్యాహ్నం వెళ్ళింది. 5 పెళ్ళిళ్ళు అయినాయి. ఆమెకున్న ప్రాబ్లము తీరలా. 6వ వాడితో ఉంటుంది, ఆమెకి ప్రాబ్లము తీరలా. ఇంకోటి ఎత్తుక్కుంటా బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ యేసు ఉన్నాడు. ఆయన యూదుడు అయ్యుండి, ఈమె సమరయ స్త్రీ అయ్యుండి, యూదులు సమరయ వాళ్ళతో కలవరని తెలిసి కూడా ఆమెతో మాట్లాడాడు. ఆ విషయం ఆమెకి తెలుసు. ఆమె పరిస్థితిని మొత్తం దేవుడు చెప్పేటప్పటికి చెప్పేమన్నాడు, ఆమెకి ఒక గిఫ్ట్ ఆఫర్ చేశాడు. నువ్వు ఎన్నడూ కూడా దాహం దప్పికొనుందని జీవజలం నా దగ్గర ఉంది, అది నీకు ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు, ఆమెకు కావాల్సింది దేవుడు ఆమె హృదయంతో మాట్లాడినప్పుడు దేవుడు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి నువ్వు సేవ చేయమని చెప్పలే ఆమెకి. ఆమె ఏం చేసింది, ఆ కుండ అక్కడ పడేసి గబగబ ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పి ఊరు మొత్తాన్ని తీసుకొచ్చింది. ఫస్ట్ ఇవాంజలిస్ట్ ఆమె బైబిల్లో. ఆమె క్యారెక్టర్ చూడండి ఎట్లాంటి వ్యక్తి ఆమె, ఆమెకున్న క్వాలిటీస్ చూడండి ఎట్లాంటి వ్యక్తి ఆమె. కానీ బైబిల్లో కనిపించే మొట్టమొదటి సువార్త చెప్పిన వాళ్ళు ఎవరు? మెస్సయ్య వచ్చాడని చెప్పి పిలుచుకొచ్చింది ఎవరు? దేవుడు ఎవరు రూల్స్ చెప్పలేదే, నువ్వు వెళ్ళి సేవ చెయ్యి, ఇదిగో ఎక్కడి నుంచి ఇక నీకు నేను పంపిస్తున్నాను, నీ సేవా జీవితం స్టార్ట్ అయింది, కమాన్ ఆన్ ద మార్క్ గెట్ సెట్ గో అనలా దేవుడు. ఇక ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రభా నేను ముందే ఏం చేయాలా, ఎవరికి చెప్పాలా, ముందేం పాట పాడాలా, తర్వాత ఏం ప్రార్థన చేయాలి, ఏమి లేవు అసలు అక్కడ. ఆమె స్థితిని ఉన్నట్టుగా ఆమె మాట్లాడాడు దేవుడు. ఆమె ఇమీడియట్గా ఏమైంది తెలుసా, రెస్పాండ్ అయిపోయింది. ఆ రెస్పాన్స్ నుంచి ఏమొచ్చింది తెలుసా, ఇవాంజలిజం, పరిచర్య వచ్చింది. పరిచర్య వచ్చింది. చాలామంది సేవ చేయడానికి ఒక టైం పెట్టుకుంటారు, మాకు ఇంకా ఆ టైం రాలేదనుకుంటారు. మనకి ఇంకా దేవుడు మనల్ని పిలవలేదు, దేవుడు నాకు ఇంకా అభిషేకం ఇవ్వలేదు, నేను ఇంకా బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వలేదు. ఇవన్నీ ఉత్తిత్తు మాటలే. విషయం ఏం తెలుసా, ఇంకా నా జీవితాల్లో కొన్ని విగ్రహాలు నేను పడేసుకోలేదని. ఏలియాతో ఆ మాట అన్నప్పుడు ఎలీషా ఎందుకు వెళ్ళి ఆయనకున్న ఎద్దులన్నిటిని నరికేసి ఆయన ఎందుకు చేశాడు అది? ఆయన వెళ్ళి చేసింది ఏంటి తెలుసా, అప్పుడు దాకా దేని మీద ఆధారపడి జీవించాడో ఆయన ఆధారాన్ని కాల్చి వదిలేసుకుని విగ్రహాలను తీసేసుకుని ఏలియాని వెంబడించడం మొదలుపెట్టాడు. తండ్రిని పాతి పెడతాం యేసుప్రభుకి ఇష్టం లేక కాదు, మృతులతో బాధ పెట్టుకుంటాడని. వంకలు చెప్తున్నాను దేవుని గురించి, దేవుని కొరకు జీవించే, దేవునికి రెస్పాండ్ అవడానికి నీ జీవితంలో ఏమైనా వంకుంటే అది మృతులతో నిన్ను సమానులుగా చేసి విగ్రహారాధనలోకి తీసుకెళ్తుందేమో. కానీ దేవుడు తండ్రి చచ్చిపోతే సమాధి చేసి వస్తానంటే దేవుడు చేయొద్దని అంత కఠినాత్ముడు కాదు. కానీ నీకున్న పరిస్థితులు నువ్వు వంకలాగా చెప్పి దేవునికి దూరంగా ఉంటున్నావు అనుకోండి, అది విగ్రహారాధన గుర్తు. దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు నిజంగా నన్ను ఆరాధించట్లేదు, నువ్వు నిజంగా నన్ను వెంబడించట్లేదు, నీకు ఏది కావాలో అది చేసుకోబో అన్నాడు. వెంబడిస్తున్నట్టు బయటకు ఏం చేశారు, షో చేయడానికి ట్రై చేశాడు. అందుకు దేవుడు అన్నాడు, మృతులు పాది పెట్టుకుంటారు, నువ్వు నూతన జన్మ అనుభవం వస్తే నేను మృతుడు ఎందుకు అవుతాడు? మృతులు బాధ పెట్టుకుంటాడు, నువ్వు ఇంకేం చచ్చిన స్టేట్లో ఉన్నావు కాబట్టి వెళ్ళు అన్నాడు దేవుడు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు తండ్రిని పాది పెడతానికి వెళ్తే దేవుడు అబ్జెక్ట్ చేయ కాదు, అది కాదు విషయం. అక్కడ ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ ద హార్ట్ అని కదా. ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్, మీ జీవితంలో మెయిన్ థింగ్ ఏంటి తెలుసా, నీ హృదయంలో. అంటే ఇప్పుడు మనకి ఏదైతే హార్ట్ అవుతుందో మన జీవితానికి అది హార్ట్ అయిపోతుంది. అంటే దీన్ని నాకు తెలుగులో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలియట్లేదు. కానీ మన జీవితంలో దేవుని ప్రేమకి, దేవుని పిలుపుకి, దేవుడి పనికి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే నీ హృదయంలో దేవునికి కాకుండా ఇంకా దేనికో స్థానం ఉంది. దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే మనకున్న చదువుకో, మనకున్న కెరియర్కో, లేకపోతే మనకున్న అంబిషన్స్కో, లేకపోతే లోకంలో ఉన్న పద్ధతులకో దేవుణ్ణి ఏం చేస్తాము, కట్టేస్తాం. క్షమించండి ఇట్లా అంటున్నానని ఉయ్యాల తొట్లు వేస్తారు,
మొన్న పిలుస్తుంటారు దానికి ప్రేయర్కి, దీని మీద వాక్యం చెప్పండి బ్రదర్ అంటారు. దాని మీద ఏం వాక్యం చదువుతాం? బైబిల్ అక్కడుంది ఉయ్యాల తొట్లు వేసి దానికి ఒక సెరమనీ చేయాలని. మేనమామ లుంగి పెడితే దానికి ప్రార్థన పెట్టుకుని దాని మీద వాక్యం చెప్పమంటారు కదా. మనకు తెలీదు లోక ఆచార్యాలని, లోక మర్యాదలను అనుసరింపక అని ఉంది. లోకంలో లేకపోతే మనం ఎందుకు ఫంక్షన్ పెట్టుకుంటారు? ఫంక్షన్ పెట్టుకుని నేను మా వాడికి ఇది ఇస్తున్నాను అనౌన్స్ చేసి ప్రార్థన చేయండి స్టేజ్ మీద అంటారు. పాస్టర్లు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు కదా. నాయకులకు ప్లేస్లు ఇస్తారు, ప్రార్థన చేస్తారు. ఇవన్నీ విగ్రహారాధన. జాగ్రత్తగా ఉండండి. దేవుణ్ణి ఇప్పుడున్న లోక పద్ధతులు బట్టి దైవత్వాన్ని మనం లిమిట్ చేయొద్దు. ఇప్పుడు మీకు లోకానుసారమైన విషయాల కోసం దేవుణ్ణి ఏ అవసరమైన కావచ్చు అండి, ఏం అవసరమైన కావచ్చు. నిన్న ఒకళ్ళు చెప్తా ఉన్నారు, బైబిల్లో పెళ్లి చేసుకోవడానికి ఉండాల్సిన మెయిన్ రిక్విజిట్ ఏంటి? నన్ను క్షమించండి కానీ పేరు చెప్పలేదు, అందుకే విషయం చెప్తున్నా. ఏంటి మెయిన్ ఉండాల్సిన ఏంటి? మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటి? విశ్వాసుల్నే పెళ్లి చేసుకోవాలా. ఎవరికో వచ్చిందంట యెషయా గ్రంథంలో, నువ్వు కోల్పోయిందని నేను నీకు వెనక్కిస్తున్నానని. వాళ్ళు ఇంకొకరిని ప్రేమించారు, వాళ్ళు ప్రేమించిన వాళ్ళకి క్రైస్తవులు కాదు, విశ్వాసులు కాదు. నాకు వాక్యం వచ్చింది, కోల్పోయింది వెనక్కిస్తానన్నాడు దేవుడు. నేను ఇంతకుముందు ఆయన ప్రేమించాను, అనవసరంగా మీ మాటని నేను వదిలేశాను. ఇప్పుడు కోల్పోయాను కాబట్టి దేవుడు కోల్పోయింది వెనక్కిస్తున్నాడు కాబట్టి వాక్యానుసారంగా నన్ను నేను క్లెయిమ్ చేసుకుంటానని నీ అవసరాలను బట్టి వాక్యాలను వాడుకుంటాను. చూసారా, దురద చెవులు గలవారని ఉంటుంది. మీ పరిస్థితులను, వాక్యాన్ని బట్టి మీ పరిస్థితులను అర్థం చేసుకుని దేవుణ్ణి వెంబడించడానికి ప్రయత్నించండి, కానీ పరిస్థితులను బట్టి వాక్యాన్ని వాడుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించొద్దు. మీరు ఎటువంటి సమస్యలో ఉన్నా వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు మీ సమస్యను బట్టి వాక్యంలోకి ఎప్పుడు వెళ్ళొద్దు. దయచేసి దేవుణ్ణి దేవుళ్ళలాగా ఆరాధించడం మొదలుపెట్టండి. నీ సమస్యకి పరిష్కారం కానీ సమాధానం కానీ దేవుడు వాక్యంలో ఇస్తాడు. నీకున్న పరిస్థితిని బట్టి వాక్యం దగ్గరికి వెళ్ళామనుకోండి, అప్పుడు వాక్యం గొప్పదా, నీ లెక్కలో పరిస్థితి గొప్పదా? విగ్రహారాధన అయిపోద్ది. చాలామంది అంతే చేస్తారు. అనారోగ్యంగా ఉంటుంది, స్వస్థతకు సంబంధించిన వాక్యాలన్నీ ఒకచోట పెట్టుకుని చదవడం మొదలు పెడతారు. దేవుణ్ణి ఏం చేస్తున్నావు? నీ అవసరతలోకి ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. లేదు ఇంకోటి ఏదో కాన్సెప్ట్ ఉంటుంది మన జీవితంలో, ఆ కాన్సెప్ట్ కోసం మనం ఏం చేస్తామంటే వాక్యంలో ఉన్న ఎన్ని ఎత్తిపెట్టుకుని దానికి తీసుకొచ్చి ఇరికించడానికి ట్రై చేస్తాం మనం. అదంతా విగ్రహారాధన అయిపోతుందండి. జాగ్రత్తగా ఉండండి అట్లాంటి విషయాల్లో. వాక్యాన్ని చదివేటప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలో మనకున్నాయన్నీ పక్కన పెట్టి దేవుణ్ణి వ్యక్తిగతంగా కలుసుకుని దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడి ఆయన చెప్పింది వినటానికి వెళ్ళాల. ప్రార్థన చేసే ముందు ఏం చేయాలి తెలుసా? మీకు ఎటువంటి పరిస్థితులైనా ఉన్నాయండి, మీ పిటిషన్లు దేవుని దగ్గర పెట్టండి, దాంట్లో తప్పులేదు. మీకున్న ప్రాబ్లమ్స్ దేవుని దగ్గర ప్రార్థన చేయండి, దాని దగ్గర తప్పులేదు. కానీ మీకున్న పరిస్థితిని బట్టి వాక్యం చదవడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. అది విగ్రహారాధనలోకి వెళ్ళిపోయి మిమ్మల్ని తప్పుడు దారిలోకి తీసుకెళ్తాయి. దేవుని ఔన్నత్యాన్ని, దేవుణ్ణి దేవుళ్ళ గౌరవించండి. చూడండి, నీ పరిస్థితి నీకు ఎంత తెలుసో దేవుడికి దానికంటే ఎక్కువ తెలుసు. దేవుడు మాట్లాడేది అందుకే ఏమంటాడు తెలుసా? నీ తలంపులు ఆ తలంపులు వంటివి కావంటాడు, ఉన్నతమని అంటాడు దేవుడు. మనకున్న పరిస్థితిని బట్టి పెళ్ళి అవ్వట్లేదు, మీ పిల్లలకి ఏం చేస్తాం? బైబిల్లో వాక్యాలన్నీ తెస్తాం. పెళ్లికి సంబంధించి నీ ఎక్కడెక్కడ కనిపిస్తాయో, రే దేవుడు నరుడు అంటుకుంటాం మంచిది కాదన్నాడు, నువ్వు పెళ్లి చేసుకో, మొత్తం అంటే మనకు ఇక పరిస్థితులకు సంబంధించిన వాక్యాలన్నీ తీసుకుని పరిస్థితుల కోసం వాక్యాలు వాడుకోవడం మొదలు పెడతాం. దానికి కారణం ఏంటి తెలుసా? విగ్రహారాధన. దయచేసి అట్లాంటివి చేయొద్దు. దేవుణ్ణి దేవుళ్ళలాగా దేవుని దగ్గరికి వెళ్ళండి. నీకు ఏది కావాలో నీకు తెలియదు కానీ నీ దేవుడికి
తెలుసు. ఏ వాక్యం నీకు అవసరమో, నీకు ఆ సమయంలో ఏ వాక్యం వాడుకోవాలో నీ జ్ఞానంతో ఆ వాక్యం వాడుకోవద్దు. కానీ దేవుని దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడి అసలు నీకున్న పరిస్థితి ఏంటో దేవుడు నీతో చెప్పడం మొదలు పెడతాడు. లేకపోతే మనం దేంట్లో ఉంటామంటే విగ్రహారాధనలో ఉండిపోతాం. గమనించండి, దీనివల్ల ఉండే ప్రాబ్లం ఏంటి తెలుసా, The church always faces the tension of holding to the eternal revelation yet communicating with today's world. అంటే ఈ లోకంలో జీవిస్తా దేవుడు చెప్పే మాటని, ఈ లోకంలో జీవించే పద్ధతుల్ని రెండింటిని మ్యాచ్ చేసుకోవడంలో చర్చ ఎప్పుడు ప్రాబ్లంలోనే ఉంటుంది. ఈ విగ్రహారాధన వల్ల ఏమవుతుందో తెలుసా అండి, సమ్ రిమైన్ రిలవెంట్ టు ద ట్రూత్ బట్ లూజ్ ఫెయిత్ఫుల్నెస్. సత్యానికి దగ్గరగానే ఉంటారు కానీ దేవునికి నమ్మకంగా జీవించడంలో ఫెయిల్ అవుతారు. ఇది విగ్రహారాధన వల్ల వచ్చే ప్రాబ్లం అండి. సత్యానికి దగ్గరగానే ఉంటారు. యూ విల్ బి రెలవెంట్ అబౌట్ ద ట్రూత్. సత్యము మీకు క్లియర్గా తెలుస్తూనే ఉంటుంది. విగ్రహారాధన వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. సత్యానికి దగ్గరగానే ఉంటారు, సత్యం తెలుస్తూనే ఉంటుంది, కానీ దేవుడు చెప్తున్న మాటకి నమ్మకంగా జీవించడం మాత్రం అవ్వదు. కొంతమంది దేవుని మాటకి నమ్మకంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ సత్యంలో వాళ్ళు జీవించరు. ఇటువంటి పరిస్థితుల్లోకి వస్తారు. చాలామంది క్రైస్తవులు ఈ రెండింటిలో ఏదో ఒక పొజిషన్లో ఉంటారు. మీకు ట్రూత్ తెలుసు, సత్యం తెలుసు, కానీ మీకు తెలిసిన దానికి నమ్మకంగా లేకుండా జీవించే స్థితిలో ఉంటారు. లేదా నమ్మకంగా జీవించడానికి ప్రయాసపడుతుంటారు, మీ దగ్గర సత్యము ఉండదు. ఈ రెండింటికి కారణం ఏంటి తెలుసా, విగ్రహారాధన. ఈ రెండింటికి కారణం ఏంటి తెలుసా, విగ్రహారాధన. ఇది ఎట్లా వచ్చే విగ్రహారాధన, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, లోకాల్లో ఉన్న స్థితిగతులను బట్టి నీ దేవుణ్ణి ఈ లోకంలో మనం ఫ్యాషన్ చేయడానికి మనం ఎప్పుడైతే ట్రై చేస్తాం, దాని నుంచి వచ్చే రిజల్ట్ ఇది. ఇఫ్ యూ ట్రై టు ఫ్యాషన్ యువర్ గాడ్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్ ఆర్ అకార్డింగ్ టు ద వరల్డ్ అరౌండ్ యూ, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టో, నీ చుట్టుపక్కల ఉన్న జనాలు బట్టో నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే తగ్గించడానికి, లేదా దేవుడిని నువ్వు ఎప్పుడైతే చూడటం మొదలు పెడతావో, నువ్వు సత్యానికి దగ్గరగానే ఉంటావు కానీ నమ్మకంగా జీవించే దాంట్లో ప్రాబ్లం ఉంటుంది. లేదా నువ్వు నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు కానీ సత్యానికి మాత్రం నువ్వు దూరంగా ఉంటావు. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాబ్లంలో ఉంటావు. నేను ముగిచేస్తున్నా. ఈ రెండు స్థితుల్లో మీరు ఏదైనా స్థితిలో ఉన్నారని మీరు గమనిస్తున్నారా? ఈ రెండు కాదు, ఇప్పుడు దా చెప్పినట్లు ఫైనల్గా చెప్తున్న మాట ఏంటి, మీకు సత్యం తెలుసు, ఏం చేయాలో తెలుసు, ట్రూత్ తెలుసు, కానీ మీ హృదయాన్ని జాగ్రత్తగా వాక్యానుసారంగా, మీ సత్యానుసారంగా, మీకు తెలిసిన సత్యాన్ని బట్టి పరిశీలించుకుంటే ఫెయిత్ఫుల్నెస్ మీ జీవితంలో కనిపించట్లేదు. దేవునికి నమ్మకంగా జీవించట్లా. ఎట్లైనా అయి ఉండాలా? లేదా దేవునికి నమ్మకంగా జీవించడానికి మీరు రేయింపగళ్ళు కష్టపడి ప్రయత్నిస్తుండాలా? మీలో సత్యమైన లేకుండా ఉండాలా? ఇటువంటి రెండు స్థితులు మీ జీవితంలో ఉంటే దానికి కారణం ఏంటి? విగ్రహారాధన. ఎట్లాంటి విగ్రహారాధన? నీ దేవుణ్ణి, ఆయనతో ఉండాలి అని నిన్ను పిలిచిన దేవుణ్ణి, ఉన్నతమైన పిలుపుతో పిలిచిన దేవుణ్ణి నీ జీవితానికి నువ్వు లిమిట్ చేసేసుకున్నావు. నీ దేవుణ్ణి, అది కారణం. నీ దేవుడు నీ జీవితానికంటే, సుశీల్, నీ జీవితానికంటే గొప్పగా, అంటే ఉన్నతమైన దేవుడు. నీ కెరియర్ కంటే, నీ ఫ్యూచర్ కంటే, నీ జీవితం కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ పిల్లల కంటే ఉన్నతమైన వాడు. నిన్ను నన్ను పిలిచిన వాడు ఉన్నతమైన దేవుడు. దేవుని ఔన్నత్యాన్ని మీరు మిస్ అయిపోయారో, ఆ దేవుణ్ణి మీరు జీవించే లెవెల్కి మీరు తెచ్చుకున్నారో, మీలో రెండు లక్షణాలు కనిపిస్తాయి. సత్యం తెలుస్తూనే ఉంటుంది, దేవునికి నమ్మకంగా మనం జీవించలేని పరిస్థితి. లేకపోతే దేవునికి నమ్మకంగా జీవించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు, సత్యం తెలియని పరిస్థితి. అటువంటి స్థితిలో ఎవరు ఉన్నారా? కళ్ళు మూసుకుందాం అందరం. కళ్ళు మూసుకుందాం అందరం. కళ్ళు మూసుకుందాం అందరం.
ఒకవేళ అటువంటి స్థితిలో మీరుంటే గమనించండి, లోకంలో యొక్క తప్పుడు పద్ధతిలో మనం జీవిస్తున్నామంటే దానికి కారణం విగ్రహారాధన బైబిల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇజ్రాయేలీల్ని బబులోను నుంచి విడిపించి యెరూషలేములోకి ప్రవేశింపజేసిన దేవుడు ఈ లోకంలో ఉన్న పద్ధతుల నుంచి నిన్ను నన్ను విడిపించి నిజమైన ఆయన శరీరంలో పాలిబాకాసులు చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు.